దేవుని యొక్క వాక్యం వినేదానికి ముందుగా 2-3 నిమిషాలు, ఈరోజు నేను ఇక్కడ నిలబడతానని అనుకోలేదు. 2-3 నిమిషాలు తెలుగులో నేను చెప్తాను, ఎందుకంటే అందరికీ అర్థమయ్యేదానికి తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ నిలబడినప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అనేటువంటి తాత్పర్యంతో గత రాత్రంతా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. తప్పులు ఏమైనా ఉంటే కదా, తప్పులు ఉంటాయి, మానవులం కనుక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. గత కొన్ని దినాలుగా మరి అనేకమైనటువంటి సంగతులు జరుగుతూ వచ్చాయి. నేనైతే ఈ స్థానిక విశ్వాసిగా గత 42 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉన్న ఉద్యోగం నిమిత్తం వచ్చి 1982 నుంచి హెబ్రోన్కి అటెండ్ అయ్యేది. అందరికీ తెలుసు, పరిచర్యలో కూడా దేవుడు తర్జుమాదారుడిగా, తర్వాత ఆయా రీతులుగా ఏదో పరిచర్యలో కూడా పాలు పొందుతూ వచ్చాము. ఆయన కృప పరిచర్య ఎలాగున్నా కానీ దేవుడు చక్కటి సహవాసాన్ని ఇచ్చి దానిలో పెంపారు చేస్తూ వచ్చాడు. ఈ మధ్యలో జరిగినటువంటి సంగతుల్లో తర్వాత వాటి గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. అవన్నీ అయిపోయిన తర్వాత 2 వారాల క్రితం సహోదరుడు రాజేశ్వరరావు గారు ఫోన్ చేసి, మనం అంతా ఇక్కడ స్థానికంగా ఉన్నాం కదా, వచ్చి మరి పెద్దలందరూ ఉన్నారు, వచ్చి మీరు కలిసి ప్రార్థన చేస్తే మంచిది, అందరం కలిసి పని చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. వెంటనే అన్నతో నేను చెప్పాను, అన్న నేను వస్తున్నాను అని, వస్తున్నానని చెప్పేసి అన్నాను. అప్పుడు ఏ రోజు అంటే పలానా రోజు అని ఏదో చెప్పారు. ఈ టైంలో మా బ్రదర్ ఇన్లా చాలా సీరియస్ అయ్యి సిక్ అయ్యి వైజాగ్ హాస్పిటల్లో హోప్స్ లేవు అనమాట. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక 4-5 రోజులు ఉండాల్సి వచ్చింది. సరే అన్న వస్తా అన్న, మరలా ఫోన్ చేశారు. మరలా వచ్చి ఇక్కడికి వచ్చి వద్దాం ఏ రోజు అన్నా అని చెప్పేసి అనగానే వెంటనే ఫోన్ వచ్చి మా తమ్ముడు చచ్చిపోయాడు. సో మళ్ళీ వెళ్ళి అవన్నీ సర్ది నేను వచ్చేసరికి 24th ఇక్కడ జరిగిన మీటింగ్కి కూడా హాజరవుదామని చెప్పేసి అనేసరికి ఆ సాయంకాలం అయిపోయింది, 7 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఆ రోజు కూడా హాజరు కాలేకపోయాం. వెంటనే వచ్చినట్టునే అన్న వచ్చాను, మరి అక్కడ మరి పెద్దలుంటే కలవచ్చంటే అన్న 2 రోజులు బయటికి వెళ్ళారు, ఏదో ఊరు వెళ్ళారు, ఇక్కడ లేరు. తర్వాత మొన్నటి దినాన్ని అన్న ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పెద్దలతో కలిసి, అయ్యా నా ద్వారా ఏదైనా పరిచర్యలో కానీ దేంట్లో కానీ ఎవరికైనా తప్పులు చేస్తుంటా, మాటల్లో చేస్తుంటా, క్రియల్లో చేస్తుంటా, గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికైనా ఏదైనా బాధ కలిగించుంటే కాదు, కలిగించుంటాను కూడా. ఏం చేతంటే యవనస్తులైన వారికి చాలామందికి తెలుసు, సహోదరులు సహోదరులకి నేను మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటా, ఒక్కోసారి ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటా. కాబట్టి దయచేసి పరిచర్యలో మళ్ళీ పాలు పొందేదానికి ముందుగా అందరి సమక్షంలో కూడా, ఎందుకంటే అందరూ నా సహోదరులు సహోదరులే, 42 సంవత్సరాల నుంచి జరిగిన వారే, కొంతమంది కొత్తగా వస్తూ ఉండొచ్చు. ఎవరినైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. నిండు హృదయంతో, దైవ ప్రేమతో. ఎందుచేతంటే ఇక్కడ స్థానిక విశ్వాసం కనుక ఇక్కడికే రావాలి. పరిచర్య సెకండరీ, పరిచర్యకి నిలబడతామా లేదా అనేటువంటిది కాదు, సహవాసం. దేవుడు మనకు నేర్పించింది సహవాసం, సహోదరులు. కాబట్టి కొంతమంది కొన్ని రకాలుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, అపార్థం చేసుకుని ఉండొచ్చు, నేను తప్పులు చేసి ఉండొచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరికి విరోధంగా నాకేమీ లేదు. ఎవరైనా నాకు విరోధంగా ఏమైనా మనసులో పెట్టుకున్నా కానీ నాకు ఏమీ అవ్వదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసేది 2 సంగతులు: ప్రేమించడం, ప్రార్థించడం. అంతే. ప్రేమిస్తాం, ప్రార్థిస్తాం, అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. ఏం చేయగలం వెళ్ళి చెప్పలేం. ఈ అవకాశం ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ఏంటంటే ఎవరికి ఏదైనా హాని కలిగించినా లేకపోతే బాధ కలిగించినా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేము. ఒక్కోసారి బాధ పొందిన వారు కూడా నన్ను బాధ పెట్టామని వాళ్ళు చెప్పరు. కానీ ఇది ఒక అవకాశంగా తీసుకుని అందరి ఎదుట, విన్నారో లేదు, మరోసారి క్షమాపణ కోరుతున్నా. ఐ రెండర్ మై అపాలజీస్. ఆ రకమైనటువంటి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షితో ఇక్కడ నిలిచి ఉండాలనేటువంటిది నా భావన. ఎప్పుడు పోతామో తెలియదు. ప్రార్థన చేయండి. నా లివర్ ఆల్రెడీ 40% టోటల్లీ డ్యామేజ్, విత్ 60% లివర్ ఐ ఆమ్ లివింగ్. 2 inches stone is there in my urine bladder. Every day it will be giving pain. మా భార్య కానీ తల్లి కానీ వీళ్ళందరూ అంటారు, ఎందుకు ఆపరేషన్ చేయించుకోవడం లేదంటే దేవుడి దగ్గరికి తొందరగా వెళ్ళాలనే ఆశ నాకు. సో ఏదేమైనా అవన్నీ కూడా ప్రతి వారికి రకరకాల వ్యాధులు, బాధలు ఉంటాయి. అది ఎలాగున్నా కానీ మరోసారి అడుగుతున్నా, ఎవరు మనసులో ఏది పెట్టుకోకండి. ఎవరికి బాధ కలిగించున్నా కానీ నాకైతే ఎవరి మీద ఏమీ లేదు. నిర్మలమైన మనస్సాక్షి నుంచి చెప్తున్నా. దేవుడే దీనికి సాక్షి. ప్రార్థన చేసుకుంటాం.